Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవారు వినును గాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. He who has an ear, let him hear what the Spirit says to the churches. The book of Revelation chapter 2 verses 11. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మనము దేవుని సన్నిధానమునకు చేరినప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు. వాక్యం ద్వారా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వాక్యం చేత మనతో బోధిస్తూ మనం ఎలా నడుచుకోవాలి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, అన్ని జనుల మధ్య మనం ఎలా జీవిస్తున్నాం, మన యొక్క నడత, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన విధానం ఏ రీతిగా ఉన్నదని దేవుడి వాక్యం మనకు ప్రతినిత్యం మన యొక్క భవిష్యత్తుకై మనం ఎలా బ్రతకాలో మనకు నేర్పుతుంది. మనం ఎటువంటి మంచి అలవాట్లను మనం కలిగి ఉండాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎటువంటి వాక్యం మనము మన జీవితాలలో అవలంబించుకోవాలనేది దేవుడు సంగములతో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనతో చెబుతూ ఉంటుంది. మరి ఆ మాటను ఎవరైతే వింటారో వినినటువంటి వారు ధన్యులన్నమాట. దేవుడు ఆ వాక్యము ద్వారా వారి కుటుంబ జీవితాలలోనూ అనేకమైన కార్యములను జరిగిస్తాడు. వారి యొక్క ఆర్థిక పరిస్థితులనేమి, అనారోగ్య పరిస్థితులనేమి, స్థితిగతులనేమి, ఏదైనప్పటికీ పిల్లల చదువుల్లో కానీ మరి ఇతర ఏ విధమైనటువంటి కూడా దేవుడు తప్పకుండా పరిస్థితులను సరిచేసే దేవుడై ఉన్నాడు. మరి దైవజనుని ద్వారా దేవుడి వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవుని యొక్క ఆత్మ మనతో, మన యొక్క పరిశుద్ధాత్మతో ద్వారా మనం మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యమును మనం విని మనం గ్రహించుకొని మన హృదయంలో ఆ వాక్యమును మనం భద్రపరుచుకొని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం నడుచుకుంటే దేవుడు తన ఆశీర్వాదాలతోటి తన యొక్క మంచి మార్గమును, మంచి జ్ఞానమును, బుద్ధిని మనకు దయచేస్తాడు. కనుక దేవుని సన్నిధానమున చేరిన మనమందరమును కూడా ఆత్మతోటి సత్యముతోటి ఆయన ఎదుట నిలబడి ప్రార్థించుకొని మరి వినయముతోటి విధేయతతోటి మనము మన యొక్క చూపును, మన యొక్క ఆలోచన విధానం అంతటి కూడా జాగ్రత్త కలిగి దేవుని మందిరంలో మనము ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, మహిమపరచాలి. మరి సంఘముతో దేవుడు చెప్పుతున్న మాట మరి మనము యథార్థంగా జీవించాలి, నీతిగా బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మరి విశ్వాసములో మనం పట్టుదల కలిగి ఉండాలి. మరి దేవుడు ప్రతిదీ మనం ఎలా జీవించాలో కూడా మనకు బోధిస్తూ ఉన్నాడు. అట్టి మాటలను నీవు నేను మన వినికిడిలోను మన హృదయంలోను భద్రపరుచుకొని మరి అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానముతో నడుచుకొని జ్ఞానవంతురాలుగా మన కుటుంబాలను కట్టుకొనుచు నీవు నేను మనమందరమును దేవుని సన్నిధానములోను మనమంతా ఆయన పాదాల చెంత ప్రార్థించుకొని ఆయనను ఆరాధించుదుము గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మా ప్రియ యేసయ్య, నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినవాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. ఈ వాక్యమును మా జీవితంలోనూ అవలంబించుకుని జ్ఞానము దయచేయండి ప్రభు. సంఘంలో నీవు చెప్పుచున్న నీ యొక్క ఆత్మ ద్వారా మాతో తెలియచేస్తున్నటువంటి నీ వాక్యమును మా జీవితాలలో ఫలింపు చేయండి, ఫలభరితంగా మాట్లాడండి, ఫలభరితంగా మమ్మలను తయారు చేయండి ప్రభు. విజయవంతులుగా ఉండటానికి ప్రభు, నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి ప్రభు, నీ వాక్యం అనే విత్తనాన్ని మా జీవితాల్లో నాటండి ప్రభు. వాటిని ఫలింపు చేయండి ప్రభు. అట్టి కృప దయచేయండి. మేము యథార్థంగా నీతిగా మరి నీ యందు భయభక్తులతోటి విశ్వాసంతో బ్రతికేలాగున సహాయము దయచేయండి. ఈ లోకం మాలిన్యం మనకు అంటకుండా దేవుడు సహాయం చేస్తారనే విశ్వాసాన్ని మాలో కలిగించండి ప్రభు. అయ్యా నాయన, మమ్మల్ని పరిశుద్ధపరచండి, నీతిగా జీవించేలాగున సహాయము దయచేయండి. మా ఆలోచనలు, మా పాపములు, మా యొక్క అపరాధాలన్నిటిని క్షమించి మన్నించమని నీ పాదాల చెంత చేరిన ఆయన నిన్ను స్తుతించే కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ సహాయమును కృపను దయచేయమని యేసు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.